నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. అండ్ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆ రోజు ఏం పనులు చేస్తే బాగుంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఆషాఢ అమావాస్య, దీన్నే చుక్కల అమావాస్య అంటారు. చుక్కల అమావాస్య అంటే ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఏంటి అనేది, శుక్రుడు అస్తమించేటువంటి సమయాన్ని ఈ యొక్క చుక్కల అమావాస్య అంటే చుక్క అనేవారు, నెల చుక్క అనేవారు శుక్రుడు. అంటే స్టార్ మనకు ఆకాశ అంతరిక్షంలో మిణుకు మిణుగ్గా విపరీతంగా వెదలుతూ ఆ యొక్క కాంతి జల్లుతూ ఉంటుంది, అదే శుక్రుడు. అలా శుక్రుడు వెదులుతున్న సమయాన్ని చోక చుక్క అంటారు కొంతమంది దాన్ని. అది పొడిచినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పొలాలు ఈ యొక్క విత్తనాలు చల్లుకోవడం లాంటిది ఆపేస్తారు. ఈ విధంగా మనం ఈ వర్షాకాలము విపరీతమైన వర్షాలతో విత్తనాలన్నీ కూడా పోతాయి కాబట్టి ముందరే విత్తనాలు వేసుకొని ఈ గ్రీష్మ ఋతువులో చేస్తారు. తర్వాత వర్ష ఋతువు వస్తుంది. ఇది చుక్కల అమావాస్య ప్రధానమైన కారణం. ఇది సైంటిఫిక్గా ఉండేటువంటిది చుక్కల అమావాస్య. మనకు ఏంటంటే ఈ ఆషాఢ అమావాస్యకు ప్రధానమైనటువంటి అంశము గురువారం పునరుసు నక్షత్ర, పుష్యమి నక్షత్రాదులు రావటం. ఇది సముద్ర స్నానం కనుక చేస్తే ఈ రోజున పునరుసు నక్షత్రం ఏదైతే ఉందో గురువారం సముద్ర స్నానం చేసుకొని ఆ రోజు తిలతర్పణాదులు పితృదేవతలకు తర్పణం చేసుకొని వదిలితే గనక వాళ్ళకు స్వర్గాది పుణ్యలోకాలు పొందుతారని, ఇది పురూరవుడు స్వయంగా తన యొక్క ఇక్ష్వంశంలో పురూరవుడు ప్రత్యేకంగా చేసి 21 తరాల బ్రహ్మలోకాన్ని పొందించాడని చెప్పి, కాబట్టి వాళ్ళు విశ్వదేవతలు అయ్యారు అని చెప్పి మనకు తర్వాత కాలంలో కనబడ్డది. అందుకని చాలా విశేషమైంది ఈ యొక్క ఆషాఢ అమావాస్య అనేటువంటిది. తర్వాత పుష్యమి నక్షత్రము సాయంకాల సమయంలో వస్తుంది. ఈ గురు పుష్యయోగంగా చెప్పబడుతుంది సాయంకాల సమయం. కాబట్టి ఈ యోగాన్ని కూడా మనం దేవతారాధన, లక్ష్మీ ఆరాధన ప్రత్యేకంగా చెప్పచ్చు. శివారాధన కూడా. లక్ష్మీ ఆరాధన ఏ విధంగా అంటే మనకు 16 బిల్వదళాలతో అర్చన చేయటం లక్ష్మీదేవికి. అలాగే మన దగ్గరలో ఉండేటువంటి బిల్వవృక్షం కింద ఆ రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఫోటో పెట్టుకొని అక్కడ పూజ చేయటం, అభిషేకం చేయటం, ఆ బిల్వదళాలతో అర్చన చేయటం, అక్కడ ఆ అమ్మవారికి విభూతి కూడా పెట్టడం, ఆ విభూతి మనం ధరించడం లాంటివి చేయడం కూడా మంచి ఫలితాలు. ఆ రోజు సాయంకాలం ప్రదోషం అభిషేకం చేసుకున్నా కూడా, అంటే సాయంకాల సమయంలో అభిషేకం చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పితృదోష నివారణ ఏదైతే ఉంటాయో ఆ రోజున ఎవరైతే నదీ తీరం, సముద్ర తీరంలోకి వెళ్ళి పితృదోష పూజలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి కాకుండా ఇంట్లో ఎవరైనా అంత దూరం వెళ్ళిన వాళ్ళు మరి ఏం చేయొచ్చు అంటే బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వటం, అలా చేయటం వల్ల కూడా పితృదేవత ఉద్ధరణ కలుగుతుంది. దాంతోపాటు ఇంట్లో దైవిక ఆరాధన ఏమేం చేయొచ్చు అనంటే మహాలక్ష్మి ఆరాధన, శివారాధన చెప్పాం. ఈ విధంగా ఇష్టదేవత ఆరాధన కూడా చేయొచ్చు ఆ రోజున. ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రాబోయేటువంటి శ్రావణ మాసంకి లక్ష్మీదేవి పూజలు మనం చేసుకుంటాం కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైనా కూడా యతీశ్వరుడు సాధువులు ఉంటారు కదా, యోగీశ్వరులకి, వాళ్ళకి అన్న సంతర్పణ కింద ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ ఉన్నా, అన్నదాన సంతర్పణ ఉన్నా, అన్నదానం కింద ఎవరైనా కూడా డబ్బులు కనుక డొనేట్ చేస్తే కనుక చాలా విషయంగా మంచిది. చాలా ఆషాఢ మాసంలో సాధువులు ఒకప్పుడు కాలంలో వచ్చేవాళ్ళు, సాధువులు వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు భిక్ష అని చెప్పి. అలా సాధువులకు కానీ సన్యాసులకు కానీ ఈ యొక్క భోజనం నిమిత్తం ఏదైనా కూడా ఇస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడింది. ఈ విధంగా యతీశ్వరులు, గురువులు వాళ్ళకి స్వయం పాకాలు ఇవ్వటం లాంటివి చేయటం వల్ల వాళ్ళ యొక్క యోగశక్తి వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి. ఇది లక్ష్మీదేవి సహితంగా చెప్పాలంటే గోమతి చక్రాలతో అర్చన చేయటం, మళ్ళీ మాల ఉంటుంది కదా మన తామర గింజల మాల, దాంతో అర్చన చేయడం, లేకపోతే లోటస్ మనకు దొరికే తామర పూలు కానీ లేదా తెల్లటి పూలుతో అర్చన చేయటం కానీ చాలా మంచిది. శివుడికి అయితే ప్రదోష కాలంలో దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వారు శివుడికి ఆ రోజున చక్కెరతో అభిషేకం చేస్తే చాలా విశేషంగా యోగిస్తుంది. తర్వాత బంగారం కొనుక్కునేటువంటి వారికి గురు పుష్యయోగమే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజు కనుక మీరు అమావాస్య రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కాబట్టి బంగారంతో లక్ష్మి వెళ్ళినా బంగారంతో మీ యొక్క ఇంట్లో యోగప్రదంగా ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు ఆ రోజున. ఈ విధంగా అంతటి మహత్తరమైన రోజు ఆషాఢ అమావాస్య. ఓకే గురూజీ, ధన్యవాదాలు.